ఒక వ్యక్తిని నడి రోడ్డు మీదయితే నలుగురు వ్యక్తులు వచ్చి అత్యంత దారుణంగా కర్రతో కొట్టారన్నమాట. ఎంత దారుణంగా కొట్టారంటే, ఆ కర్ర కొడుతున్నప్పుడు కర్ర ముక్క ముక్కలుగా ఇరిగిపోయింది. ఎప్పుడైతే ఈ విధంగా ఇరిగిపోయిందో, ఆ కర్ర ఇరిగిపోయిన కర్రని తీసుకెళ్ళి గొంతులో గుచ్చారు. గొంతులో గుచ్చి అందరూ చూస్తుండగానే అత్యంత దారుణంగా గొంతుని చీల్చేశారు. ఆ వ్యక్తి కొట్టుమిట్టాడుతూ అక్కడే చనిపోయాడన్నమాట. సో, ఎప్పుడైతే ఈ విధంగా ఆ వ్యక్తి అక్కడ చనిపోయాడో, ఆ తర్వాత అసలు ఏం జరిగిందని చెప్పేసి పోలీసులు ఎంక్వైరీ చేస్తే అత్యంత దారుణమైన సంఘటన ఒకటి బయటపడ్డది. నిజంగా నేటి సొసైటీలో ఇటువంటి సంఘటనలు బాగా పెరిగిపోతాయి. దానికి కారణం చెప్తున్నాను నేను. దానికి కారణం మీరు చేసుకున్న విషయాలే. మీరు పెట్టుకున్న ఈ సంబంధాలే. ఆ సంబంధాల వల్లే ఇప్పుడు ఈ వ్యక్తి యొక్క ప్రాణం పోయింది. అసలు ఏం జరిగిందంటే, ఈ వ్యక్తి చనిపోయాడు కదా! ఈ వ్యక్తి అంతేకాకుండా ఆ నలుగురిలో ఉన్నటువంటి ఇంకో వ్యక్తులనమాట. ఆ వ్యక్తి ఇద్దరు కూడా చాలా ప్రాణ స్నేహితులమాట. వీళ్ళిద్దరు ప్రాణ స్నేహితులు బాగా కలిసిమెలిసి ఉన్నారు. ఇటువంటి క్రమంలోనే ఈ వ్యక్తి దాంట్లో చనిపోయినటువంటి వ్యక్తి ఎవరో ఆ వ్యక్తి తన స్నేహితుడి యొక్క భార్యతోటి అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఎప్పుడైతే ఈ విధంగా అక్రమ సంబంధం పెట్టుకున్నాడో తన స్నేహితుడికి ఈ విషయం తెలిసిపోయింది. తెలిసిపోయిన తర్వాత తన స్నేహితుడికి వార్నింగ్ కూడా ఇచ్చాడు. అయినా కూడా మాట వినకుండా, లెక్క చేయకుండా నలుగురిలో పరువు తీసే విధంగా అయితే వీళ్ళు చేసే చేష్టలున్నాయన్నమాట. ఇంకా ఎంతకైనా వీళ్ళు వింటలేదు. నా పరువు పోతుందని చెప్పేసి ఒక నిర్ణయానికొచ్చి తను ఇంకో నలుగురితో అయితే కాంటాక్ట్ అయ్యి ఈ వ్యక్తిని ఏదో విధంగా అయితే లేపేయడమే కరెక్ట్ అని నిర్ణయించుకున్నాడన్నమాట. ఎందుకు వినలేదంటే ఈ వ్యక్తి తనకి కొంచెం పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. ఏంటి నువ్వు చేసేదని చెప్పేసి ఎదురుగా తిరగడం, అతనికి వార్నింగ్ ఇవ్వడం ఇటువంటియన్నీ చేసేవాడు. ఇంకేముంది ఇంకా మనసులో పెట్టుకున్నాడు సరైన సమయం చూసి నడి రోడ్డు మీద విపరీతంగా చితక్కొట్టి తనని చంపేసాడన్నమాట. ఓన్లీ ఒక అక్రమ సంబంధం వల్ల. చూసారు కదా! ఒక మంచి ప్రాణ స్నేహితుడు. విడిపోయారు. ఒక వ్యక్తి చనిపోయాడన్నమాట. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఒకటే చెప్తున్నాను. చాలా జాగ్రత్తగా ఉండండి ఇటువంటి విషయంలోని. లేని పక్షంలోని మీ ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడుద్ది. చూసారు కదా! ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా ముందు తీసుకొస్తా ఉంటాను. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.